కేసులు పెట్టినా ఫైన్లు వేసినా చివరకు జైలు శిక్షలు పడుతున్నా సిటీ పబ్లిక్ లో మార్పు మాత్రం రావడం లేదు. మందు తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పబ్లిక్ లో అవేర్నెస్ రావడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను కంట్రోల్ చేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జనంలో మార్పు రావట్లేదు. తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గతేడాది మొత్తం 16,633 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 21 నుంచి 30 ఏళ్లలోపు వారు 7,201 మంది, 31 నుంచి 40 ఏళ్లలోపు వారు 5,178 మంది పట్టుబడ్డారు. 20 లక్షల మందికి ఫైన్లు వేశారు పోలీసులు. తాగి వాహనాలు నడిపిన 2,940 మందికి జైలు శిక్ష పడింది. 12,050 టూ వీలర్లు, 2,839 ఫోర్ వీలర్లను సీజ్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గతంలో ఎక్కువగా దొరికేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. గతేడాది కేవలం 152 మంది మాత్రమే పట్టుబడ్డారు. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారన్న భయం వీరి విషయంలో సక్సెస్ అవుతోంది. దీంతో మద్యం తాగిన చోటే ఉండిపోతున్నారు సాఫ్ట్వేర్లు. ఈ ఏడాది 6 నెలల్లో 8,395 కేసులు నమోదయ్యాయి. 13 లక్షల మందికి ఫైన్లు వేశారు పోలీసులు. 3,284 మందికి జైలు శిక్ష పడింది. ఈ ఏడాది కూడా 21 నుంచి 30 ఏళ్ల లోపున్న వారే ఎక్కువగా పట్టుబడ్డారు. 4,052 మంది పోలీసులకు చిక్కారు. తాగి వెహికల్ నడపొద్దని పోలీసులు అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లతో వణుకు పుట్టిస్తున్నారు. నైట్ లోనే కాదు, మిట్ట మధ్యాహ్నం కూడా తనిఖీలు చేస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో వేస్తామంటున్నారు. లైసెన్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యాం. మేము ముందుగా ఏం చేస్తామంటే ఎంబీ యాక్ట్ 19(1) ప్రకారం వాళ్ళకి షో కాజ్ నోటీస్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత 7 రోజులు టైం ఇస్తాం. 7 రోజులు టైం ఇచ్చిన తర్వాత 7 రోజుల లోపల కనుక రాకపోతే అతను మేము అండర్ సెక్షన్ 21 ప్రకారం అతను లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నాం. అయితే పాయింట్స్ పెట్టి వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయాలి, ఇక ఫర్దర్గా వాళ్ళకి ఎప్పుడు కూడా లైసెన్స్ దొరకకుండా చేయాలనేది కూడా ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పంతో ఉంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది అది ఒక్కసారి డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరికినా కానీ కూడా అది సస్పెన్షన్కి సిఫార్సు చేయడం జరుగుతుంది, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్కి అనమాట. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, చాలా సీరియస్గా తీసుకోవాలి అని చెప్పేసి. సో దానికి అనుగుణంగా మేము ఇప్పుడు ఒక్కసారి దొరికినా కానీ కూడా దాన్ని మేము సిఫార్సుకి రికమెండ్ చేస్తున్నాం. దాంట్లో కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా మేము ఇచ్చిన దాన్ని తప్పకుండా వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు. లైసెన్స్ రద్దు చేయడమే కాదు, ఇంకా కఠిన శిక్షలు ఉండాలంటున్నారు పబ్లిక్. తాగి రోడ్డెక్కితే వాళ్లతో పాటు కుటుంబ సభ్యులపైన చర్యలు తీసుకోవాలంటున్నారు. అప్పుడే మార్పు సాధ్యమనేది పబ్లిక్ ఒపీనియన్. వీళ్ళకి ఇట్లాంటి చాలా కఠినమైన ఇవి ఇస్తేనే వీళ్ళు కొద్ది ఇదవుతారు ఈ కాలంలో. ఎందుకంటే తాగి డ్రైవింగ్ చేస్తే వాడు చనిపోతే పర్లేదు, వారితో పాటు వేరే ప్రాణాలు కూడా వీడు తీస్తున్నాడు. అందుకే వీనికి మంచి శిక్ష ఇవ్వాలి. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. అసలు తాగి డ్రైవింగ్ చేసి బండి వెహికల్ బయటికి తీసుకెళ్ళడం ఒక నేరం ముందు. ప్లస్ వాళ్ళ లైసెన్స్ ఇమ్మీడియట్లీగా చేసి, మైనర్లు అయితే తల్లిదండ్రుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తారు, బ్రోకర్కి చెప్తారు, ఆయన లైసెన్స్ ఇస్తారు, తీసుకుని వెళ్తాడు, అయిపోతుంది. అట్లా కాకుండా తాగి డ్రైవింగ్ చేసేటప్పుడు ముందు యాక్షన్ తల్లిదండ్రులకు క్రమశిక్షణ. గవర్నమెంట్ అనేది రెవెన్యూ గురించి ఆలోచిస్తుంది కానీ ప్రజల జీవితం గురించి ఆలోచిస్తుంది. లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కరెక్ట్, 100% కరెక్ట్. దీనికి గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకుందని ముందు ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ మద్యపాన నిషేధం అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక గతేడాది 22 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకు 6 మహిళలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. అయితే మహిళలు కూడా తాగి వాహనాలు నడుపుతూ దొరకడం ఆందోళన కలిగిస్తోంది.